ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిः ప్రియసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాదర్శయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ఈ ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో పరమార్థానంద స్వామి వారు ఆంగ్లంలో వ్రాసినటువంటి విస్తృతమైన భాష్యానికి వ్యాఖ్యానం, అంటే శంకర భాష్యానికి వారు వ్రాసిన వ్యాఖ్యానము చాలా డీటెయిల్డ్గా బోధించబడినటువంటి తత్వవిధానంద గారి వీడియోస్, చిన్మయ అండ్ దయానంద సరస్వతి వారి పుస్తకాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి. వాళ్ళందరికీ అనేక ప్రణామం. ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు. 6వ ప్రశ్న, 2వ మంత్రం. గత 5-6 వారాలుగా ఈ 2వ మంత్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. దీంట్లో భాష్యం చాలా లోతుగా ఉంది. ఇంతవరకు మనకు చాలా ఎపిసోడ్స్ అయ్యాయి. ఈరోజు వచ్చే భాగాన్ని, రాబోయే భాగాన్ని చూద్దాం. ఒకసారి లోనికి పోయే ముందు ఏం నేర్చుకున్నామో సంగ్రహంగా సమీక్షించుకుంటాం. క్రింది తరగతిలో బోధింపబడినటువంటి వాదోపవాదముల తేలిన సత్యముల సమీక్ష. సుషుప్తిలో జ్ఞేయాలు ఉండవు, వస్తువులు ఉండవు, వస్తు జ్ఞానం కూడా ఉండదు. వస్తు జ్ఞానం, పెన్ అని తెలియడం ఉండవు. స్వరూప జ్ఞానము లేక నిర్విశేష జ్ఞానము ఉంటుంది. అది నిత్యము. జ్ఞానం ఎప్పుడు భావరూపమే. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పాజిటివ్ సెన్స్. జ్ఞానానికి అభావం ఉండదు. జ్ఞేయము ఉండవచ్చు, అభావము కావచ్చు. జ్ఞానం మట్టుకు ఎన్నటికీ లేకపోవట అంటూ ఉండదు. అది స్వతసిద్ధము, అద్వయము, అప్రమేయము, స్వతంత్రము, స్వయం ప్రకాశము. ఎన్నటికీ జ్ఞానము జ్ఞేయము కాదు. నేనెవరు? జ్ఞానాన్న తెలుసుకుంటే జ్ఞానం, తెలుసుకోకపోతే జ్ఞేయంగా పడి ఉంటాం. 8వ పూర్వపక్షంలో మీకు మాకు ఈ అనవస్థా దోషం సమానమేనండి, సమానహయవాయం దోష ఇది చేత్ అన్నారు. ఎందుకలా అన్నారు? వాళ్ళు జ్ఞానం అనేకం అంటున్నారు కాబట్టి అనవస్థా దోషం. జ్ఞానం 1, జ్ఞానం 2, జ్ఞానం 3 అలా వదనుకోటి అనవస్థా దోషాన్ని పెట్టుకుని కూర్చున్నారు. గురువుగారు అని ఆయన అదేం కుదరదరనన్నా, జ్ఞానస్య ఏకత్వ ఉపపత్తే నా, ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. జ్ఞానస్య జ్ఞానమునకు ఏకత్వ ఉపపత్తే. జ్ఞానము ఏకము, ఎస్, ఎన్ నిత్యము, ఏ అద్వయము, ఎస్ స్వతంత్రము. అంతే కాకుండా సర్వ దేశ కాల పురుష ఆది వ్యవస్థాం. అన్ని ప్రదేశములందు, అన్ని కాలములందు, అన్ని పురుషులయందు, అన్ని అవస్థలలోనూ ఏకమేవ జ్ఞానం చైతన్యం. అవస్థల నడలో ఆయన ఉద్దేశం జాగ్రత్త, స్వప్న, తుర్యాలన్నిటిలో కూడా ఏకంగా ఉండేది జ్ఞానమే. స్వరూప జ్ఞానము నామరూపాద్య అనేక ఉపాధి భేదాత్. ఎందుకండి నాకు నామరూపాలుగా అనేకంగా కనిపిస్తుంది? అనేకంగా ఎందుకుంది? నానాత్వం ఎందుకు కనిపిస్తుంది? నామ రూప ఆది అనేక ఉపాధి
భేదాత్ నామ రూప ఉపాధి కర్మ మొదలైనటువంటి భేదముల వలన ప్రతీతి, ఆభాస, అధ్యాస, ఎపియరెన్స్, సీమింగ్లీ స్వరూప జ్ఞానం ఒక్కటైనా అనేకమా అన్నట్లు కనిపిస్తుంది. పూర్వపక్షముడు నన్ను శృతే ఈ శృతి ఏమంటుంది? ఇహ ఏవ అంతఃశరీరే పరిచ్ఛిన్న, ఇదిగో ఈ శరీరంలో ఉన్నాడు పురుషుడు అంటూ పిప్పలాదులు చెప్పారు కదా, అదే కదా వేదవాక్యము. కుండబదరవత్ అంటే ఒక పాత్రలో నుంచినటువంటి ఒక పండువలే ఇది పరిచ్ఛిన్నమా అని అడుగుతున్నారు. నా కాదు, పరిచ్ఛిన్నం కాదు అంటూ చెప్పారు. ఇహైవ అంతఃశరీరే అని చెప్పి సహ పురుష, ఏ పురుషుడైతే ఈ అంతఃశరీరంలో ఉన్నాడో ఆ పురుషుని నుండే యస్మిన్, ఆ పురుషుని నుండే ఏతాహ్, ఇగో ఈ చెప్తున్నటువంటి 16 కళలు, షోడశ కళాహ్ ప్రభవంతి ఇది ప్రకటమవుతున్నవి, ద రిపేరింగ్ ఫ్రమ్ ద సేమ్ బ్రహ్మన్. కనుక అట్టి అనంతమైన కారణమైన పురుషుని శరీరమాత్ర పరిచ్ఛిన్నస్య, శరీరానికి పరిమితం చేయడం నశక్నుయాత్, నాట్ పాసిబుల్. ప్రాణాది కళాకారణత్వాత్ కారణం స్వస్య పురుషం కుండబదరం ఇవ అభ్యంతరే న కుర్యాత్. ఎందుకు? ప్రాణము మొదలైన కళలకే ఈ పురుషుడు కారణం. ప్రాణ ఆది కళా కారణత్వాత్, కారణత్వము వలన. దేనికి కారణత్వము? ప్రాణాది కళలకు కారణత్వము అంటే హిరణ్య గర్భ బ్రహ్మకే కారణము. దానినే కారణం. కారణం అంటే ఈ శరీరము కార్యమవుతే దీనికి కారణము 16 కళల పురుషుడు లేక హిరణ్య గర్భ బ్రహ్మ అవుతే ఆ కారణానికి కూడా కారణమైనటువంటి పరబ్రహ్మ స్వస్యాయిగో ఈ శరీరం నందు పురుషం, ఆ పురుషుని యందు కుండబదరం ఇవా, ఒక పాత్రలో పెట్టిన ఒక ఉసిరికాయలాగా పండులాగా అభ్యంతరీ పరిచ్ఛిన్నము చేయుట నా కుర్యాత్ చేయజాలము. వచ్చాం. ఇవాళ ఇంకొక పూర్వపక్షంలోకి వెళ్తున్నాము. చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయాలు, వేదాంతంలో ప్రముఖంగా నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్షువల్ నాలెడ్జ్ కూడా వీటిలో చాలా ఎంబడై ఉంది. మీరు విని ఉంటారు ముందు కారకములు, జ్ఞాపకములు, వినకపోతే ఈరోజు వింటారు. పూర్వపక్షం ఇంతకుముందు ఏంటన్నారు? కుండబదరవత్. ఇప్పుడేంటంటున్నారు? బీజవృక్షాదివత్. బీజ వృక్ష ఆదివత్ స్యాత్ అయ్యున్నట్లయితే ఇది చేత్. అలా అందామా? వివరణ కూడా చేస్తున్నారు వాడు. ఊరికే ఇంతకుముందు కుండబదరవత్ అన్నట్టుగా కాకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పూర్వపక్షం. బీజ వృక్ష ఆదివత్ యథా, ఒత్తుండాలి పొట్టలు, ఏ విధముగా బీజకార్యం వృక్ష తత్కార్యం చ ఫలం స్వకారణ కారణం బీజం అభ్యంతరీకరోతి ఆమ్రాది తద్వత్ పురుషం అభ్యంతరీకుర్యాత్ శరీరం స్వకారణ కారణమపి ఇది చేత్. నా అంటారు ఆయన. ఏమిటంటున్నారు? యథా అంటే ఎక్కడో చోట తథా ఉండాలి. యథా అంటే ఎలాగైతే అలాగా. మరి తథా అనే దానికి ఇక్కడ తద్వత్ అన్నారు. తద్వత్ అన్నా తథా అన్న ఒక్కటే. యథా తద్వత్, ఏ విధముగా అయితే ఆ విధము. ఏ విధముగా? బీజం అంటే విత్తనం, కార్యం వృక్ష, బీజము యొక్క కార్యము ఎఫెక్ట్ అంటే బీజము నుంచి జనించినది వృక్షము కదా. ఓ బీజం ఉన్నది కదా, మామిడి టెంక. ఈ టెంకను భూమిలో పాతింది, దీని నుంచి మామిడి వృక్షం వచ్చింది. అంటే బీజ కార్యం వృక్ష, బీజము యొక్క కార్యము వృక్షము, వృక్షమునకు కారణము బీజము.
ఇది సరే, మంత్రం తాలూకా సిద్ధాంతాన్ని కూడా చదివేసుకుని అప్పుడు విశ్లేషణకి వెళదాం. సిద్ధాంతంలో ఆయన అంటున్నారు నాట్ పాసిబుల్. బీజవృక్షాధిపత్ అంటే నాట్ పాసిబుల్. ఎందుకు? 2 రీజన్స్ ఇట్ అన్యత్వాత్ స అవయవత్వాచ. ఎండ్ చ అంటే ఎండ్. వన్ ఈజ్ ది అన్యత్వ, ద అదర్ ఈజ్ ద స అవయవత్వ. ఏమిటి స అవయవము, ఏమిటి అన్యత్వము? ఈ 2 కారణాల వల్ల ఎందుకు బీజవృక్షాధిపత్ అనేది పొసగదు అనేది నేర్చుకో. దృష్టాంతే, మీరు ఇచ్చిన దృష్టాంతంలో కారణ బీజాత్, అగో మామిడి టెంక ఏదో చెప్పావు కదా, బీజము వృక్షఫల సమృద్ధాన్ని, వృక్షము ఫలములు మొదలైనటువంటివి జనరేట్ అయ్యాయి కదా. అన్యాని ఏవ బీజాని, దే ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద బీజ. ద బీజ ఈజ్ ఇన్ ద భూమి, అండ్ దెన్ there is a tree which has come. From the tree there are fruits, and those fruits have again the seeds. These seeds in the fruit are definitely different from the seed that I have planted. In the దాష్టాంతికే మీరు చెప్తున్నటువంటి దృష్టాంతం చూస్తే అవి ఇవి వేరువేరు అన్యత్వ. మరి దాష్టాంతికంలోనూ ఇక్కడున్న విషయంలోనూ స్వకారణ కారణభూత సహేవ పురుష అభ్యంతరీకృత శ్రూయతే. స్వకారణ కారణభూత, స్వ అంటే ఈ శరీరానికి కారణం హిరణ్యగర్భ బ్రహ్మ, దానికి కారణం అంటే పరబ్రహ్మ అని సహయేవ పురుష, ఆ పురుషుడే అభ్యంతరీకృత, ఈ హృదయములో నుంచబడినాడు అన్నది శ్రూయతే, వినపడుతుంది, తెలుస్తోంది ఆ లైన్స్ వల్ల. శ్రూయతే ఇస్ నాట్ ది ఫైనల్ వన్. శ్రూయతే బీజవృక్షాదీనాం సవయవాచ్చ. బీజము, వృక్షము, ఫలము, ఫలములో మళ్ళీ విత్తనము, ఇవన్నీ కూడా సా అవయవములు. దే హ్యావ్ మెనీ పార్ట్స్. ఆధార ఆధేయత్వం, ఆధారాధేయత్వం. బీజం అనేటటువంటిది వృక్షానికి ఆధారము, వృక్షం అనేటటువంటిది ఫలానికి ఆధారము, ఫలము ఆధారమవుతే వృక్షము ఆధేయము, వృక్షము ఆధేయమవుతే దానికి కింద ఉండేటటువంటి బీజము ఆధారము అంటూ తెలుస్తుంది. బీజ వృక్షాదీనం సయవత్వాచ ఆధార ఆధేయం. ఇక్కడ దాష్టాంతికంలో పురుష నిర అవయవ సయవ చ కళా శరీరం చ. పురుషుడు చూస్తే నిరయవుడు. ఈ కళలు చూస్తే 16 అవయవములు ఉన్నాయి. శరీరానికి చెప్పనే అక్కర్లేదు, ఇన్ని పార్ట్స్ ఉన్నాయి. ఏతేనా, ఈ విధముగా ఉండగా, ఈ కారణం వలన, ఇందువలన ఆకాశస్య అపి శరీర ఆధారత్వం అనుపపన్నం. ఆకాశమే అయినప్పటి ఆకాశాన్ని కూడా శరీరం లోపల ఉందని చెప్పలేము కదా. ఆకాశమునే చెప్పలేమంటే ఆకాశమును దేని నుండి పుట్టినదో, ఆకాశ కారణమైనటువంటి పరబ్రహ్మ గురించి వేరే చెప్పాలా? కిముత ఆకాశ కారణస్య పురుషస్య తస్మాత్ దేర్ఫోర్ దృష్టాంతః అసమానః. ద కంపారిజన్ ఆర్ ది ఎగ్జాంపుల్ యూ బ్రాట్ ఈజ్ ఇర్రిలవెంట్. సో పూర్వపక్షం వాళ్ళు ఏంటంటున్నారు? బీజ వృక్ష ఆదివత్. బీజము మామిడి టెంక, విత్తనము, దాని నుంచి వచ్చినటువంటిది వృక్షము, దాని తాలూకా ట్రీ, ఆ ట్రీ నుంచి ఆది అంటే పండు, పండులో మళ్ళీ విత్తనము అన్నట్టుగా చెప్దామా అన్నారు. యథా, ఏ విధముగా బీజ కార్యం, బీజము యొక్క ఎఫెక్ట్, కార్యం అంటే బీజము నుంచి పుట్టినది వృక్షము, బీజ కార్యం వృక్ష. బీజ ఇస్ దేర్, బీజ ఇస్ ది కారణ, ఫ్రమ్ ది కారణ దెర్ ఇస్ ఎ కార్య, దట్ కార్య ఇస్ ది వృక్ష, బీజ కార్యం వృక్ష. తత్కార్యం అంటే ఆ వృక్షము యొక్క కార్యం, తత్ అంటే ఆ వృక్షము యొక్క, వృక్ష కార్యంచ ఫలం, వృక్షం నుంచి ఫలం వచ్చింది. స్వకారణ కారణం, తనకు కారణమైనటువంటి భూమిలో ఉన్న విత్తనాన్ని బీజం, ఆ విత్తనమును అభ్యంతరీకరోతి. ఆ పండులో మళ్ళీ విత్తనాలు ఉన్నాయిగా, ఆ పండులో టెంకలు ఉన్నాయిగా, ఆ టెంక ఈ టెంక అక్కడ ఒకలాంటివే కదా అంటున్నాడు. ఆమ్రాది,
ఆమ్రా అంటే మ్యాంగో సీజన్ కూడా ఆమ్రా. ఓకే, ఆమ్రాది తద్వత్ పురుషం అభ్యంతరీకుర్యాత్. అదే విధముగా పురుషం పరమపురుషుని శరీరం శరీరమునందు అభ్యంతరీకుర్యాత్ పరిచ్ఛిన్నం చేయుట, శరీరమునకు పరిచ్ఛిన్నం చేయుట. సో కారణం అపి, అదిగో ఆ పండులో ఉన్నటువంటి బీజము ఏ విధంగా కిందనున్న టెంక లాంటిదో అలాంటిదే ఇది అని అందామా అంటున్నారు. బీజవృక్షాధివతు అన్నారు. చూద్దాం ఏమంటున్నారు. ఆమ్రాది అంటే మామిడి మొదలైనటువంటి, పనస అనుకోండి, మామిడి అనండి, ఏదైనా ఒక పెద్ద వృక్షము, దానికి ఒక విత్తనము, దానికి పండ్లు, మామిడి మొదలగు వాని వెలే యథా ఏ విధముగానైతే బీజకార్యం వృక్ష అంటే భూమిలో పాతినటువంటి బీజమునకు ఆ విత్తనమునకు అది కారణం, అది కదా బీజం. ఆ బీజము కారణం, దానికి కార్యం ఏమిటి? వృక్ష. బీజ కార్యం వృక్ష. బీజమైన కారణమైన బీజానికి కార్యము వృక్షము. తత్కార్యం చ అంటే ఆ వృక్షానికి, వృక్షము కారణం కదా, ఈ కారణమైన వృక్షానికి తత్కార్యం దాని కార్యమైనటువంటి ఫలం. స్వ అంటే తనకు కారణం. ఈ ఫలానికి ఏది కారణము? కారణమైన వృక్షానికి, దానికి కారణమైనటువంటి బీజాన్ని, బీజమును అభ్యంతరీకరోతి, తన లోపల ఇముడ్చుకుంది. తద్వత్ అదే విధంగా పురుషం పురుషుని శరీరం, వ్యష్టి శరీరం, స్వ తనకు కారణం, మొదటి కారణము హిరణ్యగర్భ, దానికి కారణం రెండవది ఆత్మని అపి కూడా అభ్యంతరీకుర్యాత్ శరీరం, తన లోపల పరిచ్ఛిన్నము చేయవచ్చును, లోపల ఉంచవచ్చును. శృతిలో చెప్పిన దానికి తప్పు లేదు. పరమ పురుషుడు ఎక్కడో వెతకక్కర్లేదన్నారు, ఇక్కడే ఉన్నాడు అన్నారు, అక్కడికి పరిచ్ఛిన్నం చేసేద్దాం అని వాదిస్తున్నారు. ఏమిటి వాళ్ళకి లాభము? ఇక్కడే ఉన్నాడు అని శృతి చెప్తోంది, ఒప్పేసుకుంటే తప్పేముంది? ఇక్కడే ఉన్నాడు అంటే 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఇక్కడే ఉన్నాడు అంటే పరిచ్ఛిన్నుడైపోతాడు. ఏ ఇతర వస్తువుల వలె ఇది కూడా ఒక చోటే ఉన్నది, ఇంకొక చోట లేదు, దేశకాల వస్తువులకు అతీతం కాదు, దేశకాల వస్తు పరిచ్ఛిన్నం అయిపోతుంది అన్నది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏమిటంటే ప్లూరల్ అయిపోతుంది. ఇదిగో ఇక్కడ పురుషుడు ఉన్నాడు, ఇదిగో ఈ శరీరంలో చైతన్యము గలదు, ఇదిగో పక్కన ఇంకొకరు ఉన్నారు, వారి శరీరంలో గలదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క చైతన్యము గలదు, అనేక ఆత్మలు గలవు అనే ప్లూరాలిటీ ఏర్పడుతుంది. జ్ఞానం అంటే ఆత్మ, ఆత్మ అంటే జ్ఞానం, అదే బ్రహ్మం. బ్రహ్మానికి ప్లూరాలిటీ లేదు, పరిచ్ఛిన్నత లేదు, ఈ రెండు పోయి. తరువాత బ్రహ్మము వ్యభిచరించదు. కానీ దీని లోపల ఎప్పుడైతే కన్ఫైన్ చేసేసామో, లిమిట్ చేసేసామో, ఈ శరీరంతో పాటు అది కూడా మార్పులు చెందుతూ ఉంటుంది. శరీరం పోతే అది పోతుంది. చేత బ్రహ్మకి కూడా వినాశిత్వం ఏర్పడుతుంది. చేత ఈ 3 కారణాల వలన వాళ్ళ వాదాన్ని ఒప్పుకోలేము. ఇంతవరకు పూర్వపక్షం. ఇప్పుడు ఏమిటి దీన్ని సారాంశము, భగవత్పాదులు ఎలా ఖండిస్తున్నారు అనే దాన్ని విశ్లేషణపూర్వకంగా తెలుసుకుంటాం. బిఫోర్ దాట్, from a seed a tree is born. Everyone knows that. From a seed a tree is born. బీజము నుండి వృక్షం అనే కార్యము పుట్టినది. So the seed is like a father. Okay, the tree is its son, and from the tree a fruit is born. So the tree is the father, fruit is the son, and ఇక్కడ tree అనే father కి fruit అనే son. Therefore now we have 3 generations. Seed, father number 1, tree, father number 2, fruit, the grandchild, the child. So this is the grandfather, this is the father, and this is the grandson or granddaughter. Okay, the seed is the grandfather, fruit is the grandchild, and intermediary tree is the father, or the son of the seed or father of the fruit. Now, this fruit, the grandchild, carries within himself the whole seed. అంటే
ఈ ఈ ఈ భూమిలో పాతినటువంటి సీడ్ మొత్తం ఈ ఫలంలో ఉంటుంది అంటున్నారు వాళ్ళు. దేర్ఫోర్ ద గ్రాండ్ చైల్డ్ ఫ్రూట్ ఈస్ కన్ఫైనింగ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ద గ్రాండ్ ఫాదర్ సీడ్. Allows what to say, what a thinking. If that is possible, why not consciousness also like that? The universal consciousness is the grandfather. Then the Hiranyagarbha Brahma is the tree, which is the father. From the Hiranyagarbha Brahma, Padharu Kalala Purushudu, we have got the fruit or the present Sarira. This is the grandson. So this grandson is containing this Paramatma and confining it అంటున్నారు. పరిచ్ఛిన్నం చేస్తున్నాడు. నాది అంటే తప్పు లేదు, పరిచ్ఛిన్నం చేస్తున్నాడు అంటే 1 ప్లూరాలిటీ, 2 పరిచ్ఛిన్నత, 3 వినాశము. ఈ 3 కలుగుతాయి. చూడండి, వెరీ ఈజీ టు నో అండర్స్టాండ్. ఇది మామిడి టెంక. ఈ టెంకను ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది లోపల. మామిడికాయల సీజను. ఆ టెంకని గ్రాండ్ ఫాదర్ గారు అంటున్నాం, సీడ్ అంటున్నాం, బీజం అంటున్నాం. ఆ సీడ్ నుంచినేమో ట్రీ వచ్చింది, వృక్ష. సీడ్ తాలూకా కార్యము వృక్ష, బీజస్య కార్యం వృక్ష. ట్రీ వచ్చింది, దీన్ని ఫాదర్ అంటున్నాం. ఈ తస్య కారణం, తస్య కార్యం అంటే ఈ వృక్షం తాలూకా కార్యము ఇదిగో ఈ పండులో ఉండేటటువంటి విత్తనము, గ్రాండ్ చైల్డ్ అంట. వాట్ హీ సేయింగ్ ఈజ్ the seed grandfather is very much in the seed here. So let us say that the Purusha, the universal consciousness, the grandfather, through the stage of the father or the tree, has come into the individual. అంటే ఇది పరబ్రహ్మము, ఇది సమష్టి, ఇది వ్యష్టి. అప్పుడేమైంది, ఒక్కొక్క వ్యష్టిలో ఈ యొక్క సీడ్ అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఇక్కడ ఉన్నది ఒకటే సీడ్గా మనం పాతాము, మరి ఎన్నింటిలోకి వస్తుంది? ఆ ప్లూరాలిటీ కుదరదు. రెండోది, ఇక్కడుండి అనంతంగా యూనివర్సల్గా వ్యాపించి ఉండేటటువంటిది ఇక్కడున్న దాంట్లో పెట్టేస్తే, లోపల పెట్టేస్తే పరిచ్ఛిన్నం అయిపోతుంది. అది వీలు. ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సీడ్, బీజం, గ్రాండ్ ఫాదర్, పరబ్రహ్మ. దాని నుంచి వచ్చినటువంటిది దాని కార్యము, ట్రీ, వృక్షము, మామిడి చెట్టు, ఫాదర్. దిస్ ఇస్ ద సమష్టి. ఫ్రమ్ దట్ మామిడి చెట్టు have come several fruits and each fruit is containing a seed. That is the fruit of the grandchild. Is it like this? అని అడుగుతున్నారు. Let us see. Let us apply to the present Darshtantika. Paramatma or the grandfather. We don't have a picture of Paramatma. So he brought his Sanketa. That is the Omkara. I don't have a picture. None of us can have a picture of the Parabrahma. So the best approximation picture is the Omkara. Okay. This Srishti. Hiranyagarbha Brahma. Hiranyagarbha Prajapati. 16 కళలు, వృక్షాలు, పక్షులు, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, కొండలు, పర్వతాలు, చేపలు, ఇవన్నీ సృష్టి. దట్ ఈస్ ద హెచ్జీ. దీని నుంచి ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ ఒక్కొక్కరు పుట్టారు. రకరకాల వృక్ష జాతులు, జంతు జాతులు, వాటితో పాటు మానవులు. ఈ మానవులు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యష్టి. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ దిస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈజ్ confined to any one or more of these individuals. The grandfather seed is confined in the grandchild fruit. That is the argument, of course, through the chain of the Hiranyagarbha or the Vriksha in the other example. Now, what are our objections, technical objections to these things? Let us. Na, Siddhantamu, not possible, my dear Anna. వీలు పడదు. ఎందుకు వీలు పడదు? 2 reasons ఐఎమ్ గివింగ్. ప్లీజ్ నోట్ డౌన్ అన్నారు ఆయన. ఒకటి అన్యత్వాత్, 2 స అవయవత్వాచ్చ అన్నారు ఆచార్య. ఆచార్య ఈజ్ రిఫ్యూటింగ్ విత్ 2 ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్. వన్ ఈజ్ ది అన్యత్వ, ద అదర్ ఈజ్ ది స అవయవత్వ. అవయవములతో కూడి ఉండుట స అవయవత్వం, అన్యత్వం బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్. నౌ you said the seed which is planted in the ground
the seed is appearing in the fruit. Remember, the seed that is planted is not the seed that is appearing in the fruit. పండులోనున్న గ్రాండ్ చైల్డ్ బీజము, గ్రౌండ్ ఫ్లోర్ గ్రాండ్ ఫాదర్ పాతినటువంటి భూమిలోనున్నటువంటి బీజము వేర్వేరు, ఒకటి కాదు. తెలుస్తూనే ఉందిగా ఆ విషయం. అంచేత నేను దృష్టాంతము పట్టుకోవడానికి వీల్లేదు. బి, వృక్షము, బీజము, విత్తనము, బీజము, వృక్షము, పండు అన్నప్పుడు ఇవి స అవయవములు, అంటే పార్ట్స్ కలిగినటువంటివి. ఎందుకు? వృక్షంలో ఎన్ని పార్ట్లు ఉన్నాయి? మొదలుంది, కాండం ఉంది, మెయిన్ ట్రంక్ ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకా లీఫ్లో ఎన్నెన్నో పార్ట్స్ ఉన్నాయి. అలాగే పండ్లు, పండు చుట్టూ కవరింగ్, ఆ కవరింగ్ లోపల రసము, మధ్యలో ఉన్నటువంటి కేశము, లోపల ఉన్నటువంటి ఆ టెంక కోపొర, లోపల అసలైనటువంటి సీడు, ఇన్ని రకాల అవయవాలు వృక్షానికి, బీజానికి. మరి శరీరంలోనున్న పరమాత్మ, సచ్చిదానంద పరమాత్మ, ఈ రెండు వేరు కాదు కదా, ఈ రెండు ఒకటే. చైతన్యానికి, జ్ఞానానికి, పరబ్రహ్మానికి అవయవములు ఉండవు. శరీరానికి 16 కళల పురుషుడికి అవయవాలు ఉంటాయి, కానీ ద సోర్స్ మెటీరియల్ అయినటువంటి పరమాత్మ లేక గ్రాండ్ ఫాదర్ బీజ స్థితిలో ఉదాహరణలో చెప్పుకున్న దానికి అవయవములు ఉండవు. పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ హ్యావింగ్ పార్ట్స్, ద ఒరిజినల్ వన్ ఈజ్ నాట్ హ్యావింగ్ పార్ట్స్. సో ద కంపారిజన్ ఈజ్ అన్టెనబుల్ అని చెప్తున్నారు. దృష్టాంతే, మీరిచ్చిన దృష్టాంతము నందు, అంతే అంటే గృహేలాగా సప్తమి విభక్తి. దృష్టాంతమునందు కారణ బీజాత్, వృక్షమునకు కారణమైన బీజము మామిడి టెంక కంటే, కారణ బీజాత్ వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కారణ బీజాత్ అంటే వృక్షమునకు కారణమైన మామిడి టెంక కంటే వృక్ష ఫల సమృత్తాని బీజాని, వృక్షము నుండి పుట్టిన పండునందలి బీజములు, వృక్ష సమృత్తాని ఫల బీజాని, వృక్షము నుండి పుట్టిన పండునందలి బీజములు, అన్యాని ఏవా పేరు కదా. అన్యత్వాత్ అన్నారు కదా, దాని వివరణ ఇదన్నమాట. దృష్టాంతే కారణ బీజాత్ వృక్షఫల సమృత్తాని బీజాని అన్యాని ఏవా. దృష్టాంతే, మీరిచ్చిన దృష్టాంతమునందు కారణ బీజాత్, ఈ వృక్షానికి కారణమైనటువంటి మామిడి టెంక ఏదైతే పాతేరో దానికంటే వృక్షఫల సమృత్తాని బీజాని, వృక్షము నుండి పుట్టినటువంటి పండులోనున్నటువంటి మామిడి టెంక, పండునందలి బీజములు అన్యాని ఏవా పేరు కదా. అంటే కారణమైన గ్రాండ్ ఫాదర్ టెంక వేరు, వృక్షము నుండి పుట్టిన పండునందలి గ్రాండ్ చైల్డ్ టెంక వేరు. కారణం ఎక్కడ ఉందిగో భూమిలో ఉంది, అది గ్రాండ్ ఫాదర్ టెంక. వృక్షం పుట్టింది, మామిడి వృక్షం, పండు వచ్చింది, పండులో మళ్ళీ గ్రాండ్ చైల్డ్ వచ్చింది, అంటే ఇంకో టెంక వచ్చింది. ఈ టెంక వేర్రనన్న రెండు ఒకటి కాదు కదా. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటి? దార్ష్టాంతికే, దృష్టాంతంలో అవి వేరు. ఇక్కడ పోల్చబడుచున్న పరమ పురుషుని దృష్టాంతమునందు దార్ష్టాంతికే స్వహా తనకు, అంటే శరీరమునకు కారణభూత, కారణమైన 16 కళలు మొదటి లెవెల్ కారణం, ప్రాణాదులకు దానికి కారణమైనటువంటి పరబ్రహ్మ సహయేవ పురుష, ఆ ఒకే చైతన్యము ఆ పురుషుని అభ్యంతరీకృత శరీరము లోపల పరిచ్ఛిన్నుడైనట్లు శ్రూయతే అనిపిస్తోంది. పిప్పలాదులు గారు అన్నారు కదా, సహయేవ అంతఃశరీరే అన్నారు, నట్లు వినబడుతోంది. జస్ట్ ఇట్ ఈస్ బీయింగ్ heard like that, but that's not the final. And there is a next part of it. యస్మిన్ యాతాః షోడశ కళాః పురుషః ప్రభవంతీతి అనే మాట ఉంది కదా అంటున్నారు. అంటే
ఈ దృష్టాంతానికి సరిపోయినటువంటి దార్ష్టాంతికమైన ప్రజెంట్ పరబ్రహ్మ విషయంలో ఈ గ్రాండ్ ఫాదర్ స్థానంలో ఉన్నటువంటి ఒరిజినల్ బీజం అనేటటువంటిది పరమపురుషుడు అనుకుంటే, ఆ పరమపురుషుడు కారణభూతమైనటువంటి వాడు. అంటే కారణము అంటే 16 కళల ప్రాణాదులు, దాని నుంచి ఇంకొక అది దేనికి కారణము? వృక్షాదులకు, వృక్షం నుంచి వచ్చిన పండు వాటికి కారణం. ఇది కారణం. సహయేవ పురుష, ఆ ఒకే అనంతమైన చైతన్యాన్ని అభ్యంతరీకృత శరీరము లోపల పరిచ్ఛిన్నుడైనట్లు మీకు అనిపిస్తోంది కదూ, శ్రూయతే అనిపిస్తోంది కదా, వినిపిస్తోంది కదా, చెప్తున్నా వినండి అంటుంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అన్యత్వాత్ స అవయవత్వాచ ఆచార్య. స అవయవము, అవయములతో కూడు. చ మరియు బీజవృక్షాదీనాం, టెంక వృక్షము, దాని నుండి పుట్టిన టెంక, బీజము టెంక, వృక్షము ఫస్ట్ లెవెల్, ఆదీనాం అంటే దాని నుంచి పుట్టినట్టు మరొకటి. సా అవయవత్వాచ స్యాత్, వేరు భాగములు గలవి అయి ఉండగా. అంటే ఎన్ని వచ్చాయి ఇప్పుడు? విత్తు, చెట్టు, పండు అన్నవి సా అవయవములు కనుక, అంటే వీటన్నిటికీ అవయవములు ఉన్నాయి కాబట్టి ఆధార ఆధేయత్వం కలిపితే ఆధారాధేయత్వం, ఆధారాధేయత్వం అని ఉంటుంది. ఎడగొడితే ఆధార ఆధేయత్వం. అంటే ఒకదానికి రెండవది ఆధారము, రెండవది ఆధేయము అనే సంబంధం. అంటే ఏమిటో చూద్దాం. పండు ఆధేయము అంటే ఆధారపడినటువంటి. ఏది ఆధారము? వృక్షము ఆధారం. అంటే వృక్షము మీద పండు ఆధారపడి ఉంది. వృక్షము ఆధారము, పండు ఆధేయము. ఆధారమునిచ్చేది, ఆధారపడేది. తండ్రి ఆధారము, బిడ్డ ఆధేయం. తల్లి ఆధారము, బిడ్డ ఆధేయం. కొన్నాళ్ళైన తర్వాత ఏంటవుతారు? ఈ తండ్రి తల్లి వెళ్ళి ఆ బిడ్డ దగ్గర ఉంటారు. అప్పుడు బిడ్డ ఆధారము, తల్లి తండ్రి ఆధేయం. నిజంగా మారుతూ ఉంటాయి కదా ఆధారం. ఇక్కడ యుక్తమే, ఒకదానికొకటి ఆధారము ఆధేయము అవడము, ఆధార ఆధేయత్వం యుక్తమే. కానీ పరమ పురుష అంటే పరమ పురుషుడు నిరవయవచ, అవయవములు లేనిది కదా. అవయవములు ఉన్న వాటికైతే ఆధార ఆధేయత్వాలు చెప్పవచ్చు. ఇక్కడ ఆ వృక్షం అనేటటువంటిది ఉంది, దానికి అవయవాలు ఉన్నాయి, అది ఆధేయము, దేని మీద ఆధేయపడింది? అదిగా విత్తనం మీద ఆధేయపడింది. సో విత్తనము ఆధారము. విత్తనమునందు, వృక్షమునందు, ఫలమునందు, దానిలో ఉన్నటువంటి విత్తనమునందు అనేకమైన భాగములు గలవు, అవయవములు కలవు. కనుక ఆధార ఆధేయ సంబంధము చెప్పవచ్చు. ఇక్కడ దృష్టాంతికంలో, ద ప్రజెంట్ కాంటెక్స్ట్లో పురుష అంటే పరమ పురుషుడు, ఆత్మ లేక జ్ఞానము అంటున్నాం కదా ఈ సెక్షన్ అంతా. ఈ జ్ఞానము నిరవయవచ, అవయవములు లేనిది కాగా, కళాహ్ 16 కళల హెచ్జిపికి పార్ట్స్ ఉన్నాయి. ఓకే, శరీరం చెప్పక్కర్లే, వీడికి అన్నీ ఉన్నవే పార్ట్స్, ఇప్పుడు అన్ని పార్ట్లు గడే. సో ఎన్ని పార్ట్? ఒరిజినల్ సోర్స్ కాన్షియస్నెస్, అబ్సల్యూట్ కాన్షియస్నెస్ నిష్కలహ, అవయవములు లేదు. అటువంటి అవయవములు పార్ట్లు లేనటువంటి పరమ పురుషుడి నుంచి 16 కళలు, ఇంకా అక్కడి నుంచి మల్టిపుల్ ఇన్ఫైనైట్ కళలుగా ఏర్పడిన సృష్టి, ఒక్కొక్క శరీరంగా ఏర్పడిన వ్యష్టి కూడా అవయవములు కలిగినవే. సావయవాః, స ప్లస్ అవయవాః, సావయవాః. The first primordial consciousness is niravayava, and the manifest వ్యాకృతమైన ప్రకటమైనటువంటి సృష్టి నుంచి వచ్చినటువంటి వ్యష్టి అన్ని అవయవములు కలిగినవే. దీస్ హ్యావ్ పార్ట్స్. ఏతేనా, బికాజ్ ఆఫ్ దిస్ రీజన్, దీనిచే
ఇందువలన ఆకాశ అస్య అపి ఆకాశమైనను శరీర ఆధారత్వం శరీరముపై ఆధారపడినదిగా. ఏమిటి? ఆకాశం తీసుకున్నాం, ఆకాశం శరీరమునందు ఉన్నది అన్నారుగా. హృదయ పుండరీక ఆకాశే అంటే ఆకాశం శరీరమును ఉన్నది అని చెప్పారు కదా. హృదయ మధ్యస్థ పుండరీక ఆకాశి అంటే శరీరములోనేమో ఆకాశం ఉన్నది అని చెప్తే, మొన్న మనం చెప్పుకున్నట్టుగా దేర్ ఈజ్ స్పేస్ ఇన్ ద రూమ్ డస్ నాట్ మీన్ ద స్పేస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద రూమ్ అండ్ కన్ఫైన్డ్ టు ద రూమ్. సర్వగతమైన సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము ఇక్కడ అనుభవయోగ్యంగా అవైలబుల్గా ఉంది అనే అర్థం. శరీరం మీద ఆకాశము ఆధారపడినది అంటే శరీర ఆధారత్వము, శరీరము ఆధారము, ఆకాశము ఆధేయము, శరీరములో ఆకాశము నిలిచి ఉన్నది. అలాగే ఎప్పుడు ఉంది, బయట లేదు అనడము అనుపపన్నం, యుక్తియుక్తం కాదు. అంటే శరీరంలో స్పేసెస్ ఉన్నాయా? మెనీ స్పేసెస్ ఆర్ దేర్. ఏ ఫిజిషియన్ ఆర్ ఎ డాక్టర్, హీ నోస్ there is a space within the mouth, there is space within the two nostrils, there is space within the ear, there is space in the blood vessels, there is space in the stomach, there is space in the intestines, there is space in the urinary bladder, there is space in the uterus, there is space everywhere in the, in fact there is in one of the space, ఆ స్పేస్ లోనే ఇవన్నీ ఉంది కదా. అటువంటి శరీరములో స్పేసు శరీరానికి పరిమితం. స్పేస్ ఉన్నంత మాత్రాన శరీరంతో పరిచ్ఛిన్నమైపోయింది, ఈ శరీరం దాటితే ఎక్కడా స్పేస్ లేదు అని చెప్పడం యుక్తియుక్తము కాదు కదా. ఆకాశానికి స్పేస్కే అలా చెప్పలేను. స్పేస్కే తండ్రి అయినటువంటి అంటే స్పేస్కే కారణమైనటువంటి స్పేస్ దీనికి కార్యం, దేనికి? పరబ్రహ్మ. ఏదైతే పరబ్రహ్మకు కార్యము ఆ స్పేస్కే కారణమైన పరబ్రహ్మ గురించి పురుషునికి కిముతః చెప్పేదేముంది? ఇలాంటి దానిని కైముతిక న్యాయము. కైముతిక న్యాయము అంటే కిం ఉత. ఓకే, అంత బాగా చదివాడు, ఎంతో తెలివైనవాడు, ఎప్పుడూ స్కూల్లో ఫస్ట్ వస్తున్నాడు, వాడికే ఐఐటి సీట్ రాలేదు, అసలు ఎప్పుడు పుస్తకాలే తీయలేదు, ఎప్పుడు బ్యాక్ బెంచరే, థర్డ్ గ్రేడ్ స్టూడెంట్, ఇక కిముత వీడి గురించి చెప్పేదేముంది? అంటే మేక్ ఏ స్టేట్మెంట్ అండ్ ఎక్స్ట్రాపులేట్ దట్ ఆన్సర్ టు ద అదర్స్ విచ్ ఆర్ డిఫరెంట్ అండ్ విచ్ ఆర్ ఆల్సో నాట్ పాసిబుల్. కైముతిక న్యాయం. కైముతి అంటే ఏదో ఊరో లేకపోతే మనిషి పేరు అనుకోకండి. కింవుత అనే న్యాయంనే కైముతిక న్యాయము అంటారు. కాబట్టి అసమాన దృష్టాంత. దేర్ఫోర్ దృష్టాంతం ఏమిటి నీది? చెట్టు, దానికి ఒక విత్తనము, ఆ చెట్టుకో పండు, లేకపోతే విత్తనము చెట్టు పండు అనే దృష్టాంతము సరిపడదు. దేర్ఫోర్ శరీరమునందున్న చైతన్యాత్మ పరమాత్మ అబ్సల్యూట్ నిరుపాధిక ఎన్యయస్ చైతన్యం వేరు కాదు. అంటే బయట ప్రపంచంలో సర్వాంతర్యామిగా అంతటా ఉన్నటువంటి చైతన్యము, హిరణ్యగర్భ బ్రహ్మలోను సృష్టిలోనున్నటువంటి చైతన్యము, అవ్యక్త చైతన్యము, వ్యక్త రూపమైనటువంటి సృష్టిలోనున్న చైతన్యము, ఒక్కొక్క వ్యష్టిలోనున్న చైతన్యము ఒక్కటే. ఇదే ఈ డిస్కషన్ తాలూకా సారాంశం. అంతేకాని అటువంటి అనంతమైన చైతన్యాన్ని హృదయ పుండరీక ఆకాశ మధ్యే ఇక్కడ హృదయానికి మట్టుకే పరిమితము చేయదగదు. ఇటువంటి దానిని మహావాక్య నిరూపణము అంటున్నారు. ఏమిటి ఇక్కడ మహావాక్యము? పరబ్రహ్మము, పరమాత్మ, చైతన్యాత్మ, అబ్సల్యూట్ నిరుపాధిక చైతన్యము
దాని నుంచి వచ్చినటువంటి సకల సృష్టి 16 కళలు హిరణ్యగర్భ బ్రహ్మ తద్వారా వచ్చినటువంటి మొత్తం సృష్టి, ఆ తర్వాత చివరిగా ఏర్పడినటువంటి వ్యష్టి లేక ఇండివిడ్యువల్, వీళ్ళలో ఉండే చైతన్యము ఏకమే. అంటే జీవ జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని నిరూపించేటటువంటి వాక్యము కనుక దీనిని మహావాక్యము అని చెప్పాలి. మహావాక్య మంత్రం. ఓకే. కైముతకి న్యాయం. కిం ఉత, ఆకాశాన్నే శరీరానికి పరిచ్ఛిన్నం చేయలేము. శరీరంలో ఆకాశం ఉందా లేదా? ఉంది. శరీరంలోనే ఉందంటావా? అనకూడదు. శరీరంలోనున్న ఆకాశము, బయటనున్న ఆకాశము రెండూ ఒక్కటే అని ఎలా చెప్తారో అలాగే చెప్పాలి. పరమాత్మ గురించి వేరే చెప్పాలా? కిముత పరమాత్మ. దేర్ఫోర్ శరీరమునంద చైతన్యాత్మ, పరమాత్మ అంటే నిరుపాధిక చైతన్యము వేరు కాదు. మహావాక్య నిరూపణ. ద యూనివర్సల్ చైతన్య, ద అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ద ఏకమేవ అద్వయం బ్రహ్మ ఈజ్ అవైలబుల్ యాజ్ జీవ చైతన్య ఫర్ రికగ్నిషన్. అంటే తెలియడానికి, అనుభవానికి ఆ పరమాత్మ చైతన్యము జీవ చైతన్యముగా ప్రకటమై తెలియవస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ద బాడీ ఎట్ ఆల్. ఎందుకండి ఇంతలా చెప్పాల్సి వస్తుంది? శరీరానికి కన్ఫైన్ అయింది కాదు, శరీరానికి కన్ఫైన్ అయింది కాదు అని ఎందుకు? ఇన్ని రకాలుగా కొండ పదర్వత్తు కాదు, వృక్ష ఫల బీజవత్తు కాదు అని కొట్టిపారడం ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ ది చైతన్య అండర్స్టాండ్ ఇట్ యాజ్ ఆమ్నీ ప్రజెంట్ అండ్ ఆమ్నిసియంట్. ఆమ్నీ ప్రజెంట్ అంటే సత్, అంటే త్రికాల అబాధ్యమైనటువంటి సత్. ఆమ్నిసియంట్ అంటే సర్వగత చైతన్యము, సర్వత్రా ఉన్న చైతన్యము, ఆమ్నిసియంట్. సో డోంట్ కన్క్లూడ్ ఎనీ లిమిటేషన్స్ ఫర్ Satchidananda Parabrahma. Okay, so that is the entire discussion is to give a very unimaginably broadest concept for the omnipresent, omniscient Satchidanandaniki. అంతేకాని పలానా గురువుగారిలోనే ఉంది, వారే భగవంతుడు, మిగతా చోట అక్కడా లేదు, పలానా వ్యక్తిలోనే ఉంది, ఈ పలానా సాధకుని యందే ఈ చైతన్యము గలదు అని పరిచ్ఛిన్నం చేయడం వీలు పడదురా తమ్ముడు. పురుష, పరబ్రహ్మ, జ్ఞానం, ఆత్మ, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, స్వరూప చైతన్యము, నిత్యం, అద్వయం, స్వతంత్రమైన చైతన్యము ఒక్కటే. ఇంత ఏంటయ్యారు? వైనాశికై ఆర్ అవుట్. వైనాశికులు అవుట్ అయిపోయారు, బౌల్డ్ అయిపోయారు. దెర్ ఇస్ నో మోర్. బట్ వాళ్ళు ఊరుకుంటారా? ఇంకో ఆర్గ్యుమెంట్తో వస్తారు. పూర్వపక్షం ఒక మీమాంసను వాదిస్తారు. వాట్ ఈస్ ద మీమాంస? మీమాంస అనగా a discussion about a textual enquiry. There is a textual phrase, there is a textual sentence in the Veda. How to interpret that textual sentence is the Mimamsa. That's what exactly we are doing. Shariranta ihaiva antasharire అనే టెక్స్చువల్ పార్ట్ని మీమాంస చేస్తున్నాం. వీళ్ళు ఒక కొత్త మీమాంసను తీసుకొస్తున్నారు. ఎందుకు? ఆత్మ నిత్యం అని చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు, ఏకం అని చెప్పడం అంతకంటే ఇష్టం లేదు. ఆత్మకి ఎప్పుడైతే నిత్యత్వాన్ని పెట్టామో వాళ్ళ క్షణిక విజ్ఞానవాదం పనికిరాదు. అది నిత్యం కాదు కదా, వచ్చిపోతుంది. ఆత్మ ఏకము అన్నామంటే క్షణిక విజ్ఞానాలు మల్టిపుల్. ఆత్మ ఏకత్వం ఒప్పుకుంటే క్షణిక విజ్ఞానవాదం పోతుంది. కాబట్టి ఆత్మలాగేనా మల్టిపుల్, ఆత్మ నిత్యము, ఆత్మ జ్ఞేయం కూడా అవసరమైతే దాన్ని జ్ఞేయం కూడా చేసిస్తాము అంటారు. కానీ ఆత్మ నిత్యత్వాన్ని, జ్ఞాన ఏకత్వాన్ని జ్ఞేయం కాదనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. దాన్ని భగవత్పాదులు ఖండించారు. ఇప్పుడు చైతన్య పురుషుని శరీరమునకు పరిమితమని నిరూపిస్తే
చైతన్యం అనేటటువంటి యూనివర్సల్ చైతన్యాన్ని ఈ శరీరానికి పరిమితమని కానీ యాక్సెప్ట్ చేసి వాళ్ళన్నట్టుగా నిరూపిస్తే జ్ఞానానికి 3 బాధలు వస్తాయి. జ్ఞానం అంటే బ్రహ్మ. బ్రహ్మ అనిత్యమైపోతుంది, అనేకమైపోతుంది, ప్లూరల్ అయిపోతుంది. ఎందుకంటే కమల గారిలో ఒక చైతన్యము, శారదమ్మ గారిలో ఒక చైతన్యము, నాగరత్నం గారిలో ఒక చైతన్యము, జయమ్మ గారిలో ఒక చైతన్యము. ఎన్ని చైతన్యాలు, ఎన్ని ఆత్మలు, ప్లూరల్ ఉండదు కదా. అది ఎవర్ సింగులర్. ఆత్మ బ్రహ్మ ఆర్ యూనివర్సలీ సింగులర్. దేర్ కెనాట్ బి ఏ ప్లూరల్ ఆర్ ద్వివచనము బహువచనము లేని పదములు. బ్రహ్మము, ఆత్మ, జ్ఞానము. అంటే ఈ అనిత్యము, అనేకము మారిపోతుంది అనేటటువంటి దురవస్థ వస్తుంది. ఓకే, ఐ మైట్ హ్యావ్ గివెన్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. ఏంటన్నారు? అసమాన దృష్టాంత అన్నారు ఆయన. అంతా వెళ్ళిపోతే ఇలా చూసి, వాట్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గివెన్? It is just untenable. They are not comparable at all. The Drishtanta and the Darshtantika are entirely different. Maybe I have given a wrong example. I am very sorry. Let us not go by the example. Let us look at the sentence. అంటున్నాడు. దృష్టాంతేన కిం? దృష్టాంతం గురించి నెక్స్ట్ మంత్ పూర్వపక్షంలో దృష్టాంతంతో ఏముంది? ఆ వాక్యాన్ని పరిశీలిద్దాం. చూడండి, పిప్పలాదులు గారు ఏమన్నారు? ఏవంత శరీరే, శరీరంలో ఉందంటున్నారు. మీరేమో శరీరంలో ఉండదు, పరిచ్ఛిన్నం చేయడానికి వీరు లేదు, శరీరానికి పరిచ్ఛిన్నం చేసే పరిస్థితి లేదు, అదంతటా ఉంటుంది, ఇక్కడ ఓన్లీ తెలుస్తుంది అంటున్నారు. చూద్దాం ఏమంటారు. శృతి మీకు ప్రమాణము కదా, మీకు అన్నిటికన్నా శబ్ద ప్రమాణము, శృతి ప్రమాణం చాలా గొప్పదని మీరే ఒప్పుకుంటూ ఉంటారు, ప్రతిసారి లెక్చర్స్ ఇస్తూ ఉంటారు కదా. శృతి ఏమంటున్నది? ఎక్స్ప్లిసిట్లీ, నిర్దుష్టంగా ఇహైవంత శరీరే అని బోధిస్తోంది కదా. శరీరము పురుషునకు ఆధారము. చూడండి ఎలా ఉంది వాడు కాదు. పురుషుడికిట శరీరం ఆధారంట. ఈ శరీరం మీద ఆ పురుషుడు ఆధారపడి ఉన్నాడు. పరమ పురుషుడు శరీరము పైన ఆధారపడి ఉండిన ఆధేయము. He is supported and the శరీర is supporting the పరమ పురుష. శరీరం లేకపోతే పరమ పురుషుడే లేడు. వాళ్ళకి అంతే. ఎందుకంటే క్షణిక విజ్ఞానం. విజ్ఞానం అందువల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది. వీడి జ్ఞానం ఉంది, దీన్ని విజ్ఞానం అంటారు. ఈ విజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తూ ఉంటే విజ్ఞానం ఉంటుంది, వస్తుంది. వీడిపోతే వాడి జ్ఞానం కూడా. అంచేత వాడి విజ్ఞానము పురుషుని మీద ఆధారపడింది. ఇక్కడ కూడా ఈ మన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, పురుష పరబ్రహ్మ, జ్ఞానం ఆత్మ సత్యం ఎన్ఏఎస్ చైతన్యం అనేటువంటి పురుషుణ్ణి శరీరానికి ఒక శరీరం మీద ఆధారపడి ఉన్నాడు. శరీరము పురుషునకు ఆధారము. ద బాడీ ఈజ్ ద సీట్ ఫర్ ద జ్ఞానం అని చెప్దామండి. లేకపోతే శృతి హాని వస్తుంది. శృతిలో ఏవంత శరీరే అన్నారు. శృతి హానిగాని చేస్తారా మీరు? అలా చేస్తే దానిని మీమాంసా దోషము అంటారు. శృతి వాక్యానికి హాని చేస్తే మీమాంసా దోషం వస్తుంది మీకు. ఇహైవంత శరీరే అనే శృతి నొక్కి వక్కాణించగా, స్టేటింగ్ ఎక్స్ప్లిసిట్లీ, నిర్దిష్టంగా మీరు శరీరము పురుషునకు ఆధారము అంటే ఒప్పుకోవడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్షియస్నెస్సే ఈ పురుషునికి ఆధారము అంటున్నారు మీరు. బాడీ ఈజ్ ద సీట్ ఫర్ జ్ఞానం. ఇది శృతి చెప్తుంది. శృతికి హాని చేస్తారా? మీమాంసా దోషాన్ని కల్పిస్తారా? మీమాంసా దోషం అంటే ఉన్న విషయాన్ని అలా తీసుకోకుండా ఉండడం శృతి హాని. ఆ విషయాన్ని మార్చి చెప్పడం అశ్రుత కల్పన అంటారు. టు గివ్ ఎన్ ఇంటర్ప్రిటేషన్ విచ్ ఇస్ నాట్ ఇన్ ద శృతి ఈజ్ అశ్రుత కల్పన. శృతి హాని ఉన్నది చెప్పకపోవడం, కొత్త దాన్ని మార్చి ఇంకో విధంగా తప్పుగా చెప్పడాన్ని అశ్రుత కల్పన. శృతి హాని అశ్రుత కల్పన చేస్తారా అంటూ అడుగుతుందా. ఎలాస్, అయ్యో, modern science also has concluded
that consciousness is located only in the living being. You ask any scientist, he will not accept consciousness beyond the living being. You show a living being, consciousness is embedded in the living being. Consciousness is located in the living being. Consciousness is confined to the living being. Any non-living creature is not consciousness. This is the understanding of science. What is the understanding of Vedanta? సర్వగతమైనటువంటి పరమాత్మ సత్స్వరూపము, పరమాత్మ లేనటువంటి చోటు లేదు. సదేవ చిత్, చిదేవ సత్, సత్ లేని చిత్ లేదు, చిత్ లేని సత్ లేదు. అంచేత చైతన్యము కూడా సర్వగతము, సర్వవ్యాపకం, జ్ఞానం ఏకం, అనంతం, సర్వం, నిత్యం, సర్వవ్యాపకం, సర్వగతం. ఎన్ఏఎస్, నిత్యం, అద్వయం, స్వయం ప్రకాశ్. బట్ వాట్ సైన్స్ ఇస్ టెల్లింగ్? నో 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 నో. whenever there is life, he is equating life into consciousness. There is consciousness only in the sentient beings. There is no consciousness in the non-sentient being. Okay, let's not go into argument about the science. Now let us see more. ఇప్పుడు 11వ పూర్వపక్షము, ఆఖరి పూర్వపక్షము. ఇది చాలా చాలా లోతైనటువంటి విషయము. ఒక క్లాసులో కంప్లీట్ అవ్వదు, కానీ కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని ఆపుకుందాం. కిం దృష్టాంతేనా అని అన్నారుగా 10వ మంత్రంలో. అసమాన దృష్టాంత. ఓ మై డియర్, యువర్ ఎగ్జాంపుల్ ఈజ్ జస్ట్ untenable. There is no comparison between what you said and what we are discussing. అసమాన దృష్టాంత. Let us go to vachanat syat iti. Let us go to the vachana. Vachana is Shruti Vakya or the Veda Vakya. Iti chet vachanamu valana siddhistundi. Vachanat syat, vachanamu valana పురుషుని శరీరమునకు పరిమితము చేయవచ్చు. ఏమిటండి ఆ వచనము వాళ్ళు పట్టుకున్నది? ఇహైవ అంత శరీరే. ఆ వచనం ఏం చెప్తుంది? ఇహైవ, ఇక్కడే అంత శరీరే. They are not only saying the Shruti there, పురుషుడు ఈ శరీరం నందని చెప్పలా, శరీరము లోపల ఇంకా అంతఃశరీరే. ఇహైవ అంతఃశరీరే. ఇహైవ శరీరే అన్న, ఇహైవ అంతఃశరీరే అని కూడా ఉంది కదా. అంచేత వచనాత్ స్యాత్, వచనము వలన అవుతుంది అంటే కన్ఫైన్ చేయడం అవుతుంది, పరిచ్ఛేదం చేయడం అవుతుంది, లిమిటేషన్ కల్పించడం అవుతుంది అంటున్నారు. సిద్ధాంతము వచనస్య అకారకత్వం. ఈ ఒక్క మాటను తెలుసుకోవడానికి వేదాంతం ఎంతో తెలియాలి. వచనస్య, వచనమునకు అంటే శృతి వచనమునకు అకారకత్వాత్. శృతి వచనము కారకము కాదు. కారకం అంటే ఏమిటో తెలియాలి కదా. నహి వచనం వస్తునః అన్యథాకరణే వ్యాప్రియతే. వచనం, శృతివచనం వస్తునః అంటే అక్కడ ఉన్నటువంటి యథార్థమైనటువంటి తత్వాన్ని అన్యథాకరణే వేరుగా చెప్పడానికి నా వ్యాప్రియతే సమర్థము కాదు. తర్హి దెన్ వాట్ టు డూ? దెన్ వాట్ నెక్స్ట్? వాట్ డస్ దట్ మీన్? యథాభూతార్థ అవద్యోతనే. మళ్ళీ చొక్క మర్చిపోతున్నాం. యథాభూత ఏ విధముగా ఉందో అలాగా. యథాభూతం ఉన్నతున్నట్లు, అర్థ ఆ మీనింగ్ని, ఆ భావాన్ని అవద్యోతనే ప్రకాశింపచేయవలెను. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఆఫ్ శృతి ఆర్ ఎనీథింగ్ ఈజ్ దేర్, అది ఉన్నది ఉన్నట్టుగా దానిని ప్రకాశింపజేయాలి, అవద్యోతనం చేయాలి. అంతేగాని అన్యథాకరణం నా వ్యాప్రియతే. స్టేట్మెంట్ కెనాట్ ఆల్టర్, మోడిఫై వాట్ ఈస్ ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ ద ట్రూత్. whether the Mahatma tells or Maharshi tells or the Super Guru tells or even the Vyasa tells, truth must be yathabhuta artha avadyota. Tasmat అంతఃశరీరే ఇత్యేతద్ వచనం. అంతఃశరీరే అని రాసినటువంటి ఆ వచనము, ఆ శృతి వచనము, ఆ వేదవాక్యము అండస్యాంతః
వ్యోమ ఇది వచ్చ ద్రష్టవ్యం. ఇది క్రక్స్. వాళ్ళు ఏంటన్నారు? కుండ బదరవత్ అంటే కుండలో పెట్టినటువంటి పండు వలె, పాత్రలో పెట్టిన పండు వలె. కుండ బదరవత్, నో, నాట్ పాసిబుల్, కొట్టేసి. బీజ వృక్షవత్, బీజ వృక్షవత్, అది కూడా క్యాన్సిల్ చేసి. ఇప్పుడు ఎలాగా? అండస్యంత వ్యోమవత్, అండస్య అంతః వ్యోమవత్ ద్రష్టవ్యం. యు మస్ట్ అండర్స్టాండ్. ద్రష్టవ్యం అంటే చూడవలను. చూడవలనంటే యు మస్ట్ అండర్స్టాండ్ ఇట్ లైక్ అండస్య అంతః వ్యోమ ఇతివత్. వాట్ ఈస్ దిస్ అండ? వాట్ ఈస్ దిస్ అండస్య అంత? వాట్ ఈస్ అండస్య అంత? ఓం వ్యోమ has been discussed. Very brief cryptic remark she made. Oh, even in the Vivarana. In the capsule he said, Vachanasya akaraka. వచనము కారకము కాకుండుట వలన, వచనమునకు కారకత్వము లేకుండుట వలన అన్నారు. వచనమేమిటి, దానికి కారకత్వం లేకపోవడం ఏమిటి? ఏమీ చెప్పలే. అవన్నీ చెప్తున్నారు ఇక్కడ. ఉపలబ్ధి నిమిత్తత్వాచ దర్శన శ్రవణ మనన విజ్ఞానాది లింగై అంతఃశరీరే పరిచ్ఛిన్న హైవ ఉపలభ్యతే పురుష అతః ఉచ్యతే అంతఃశరీరే సౌమ్య స పురుష ఇతి. న పునః ఆకాశ కారణ సన్ కుండబదరవత్ శరీర పరిచ్ఛిన్న ఇతి మనసాపి ఇచ్చతి వక్తుం మూఢాపి కిముత ప్రమాణభూత శక్తి. అసలు ఎలా రాస్తారో చూడండి. ఆకాశానికే కూడా కారణమైనటువంటి ఆ పరబ్రహ్మను కుండబదరంలాగా బీజవృక్షంలాగా వక్తం చెప్పుటకు అంటే మనస అంటే కల్పించి వక్తం, మనసా వక్తం అంటే కల్పించి చెప్పుటకు మూఢాపి న ఇచ్చతే, మూఢును కూడా ఇచ్చగించడు. కిముత ప్రమాణభూత, ప్రమాణభూతమైనటువంటి వేదము, వేదమాత శృతిమాత ఈ ఉపనిషత్తు ఎందుకలా తప్పుగా చెప్తుంది? చెప్పదు. నీ అండర్స్టాండింగే తప్పు. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలండి? అయితే బీజ వృక్షవత్ నా, కుండ బదరవత్ నా, జ్ఞానం మల్టిపుల్ నా, ఇది జ్ఞేయం అవుతుంది నా, జ్ఞానం అనిత్యం నా, జ్ఞానం వ్యభిచరిస్తుంది నా ని చెప్పుకొని అండస్య అంతః వ్యోమ ఇతి వచ్చ ద్రష్టవ్యం. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ టు two important concepts in today's class. This is very important. All of you listen. You have never heard, I think, at least in our 5-6 years, you might have read somewhere, but you have not heard very clearly. Veda is pramana, Sabda pramana. Pramana can reveal something, but it can never contradict a fact revealed by other pramana or yukti. వేదంలో ఒక విషయం తెలియరావచ్చు, కానీ అది అదర్ ప్రమాణాలతో కూడా ఏకీభవిస్తేనే దాన్ని తీసుకుంటాము, లేకపోతే యుక్తితో ఏకీభవించాలి. బై సేయింగ్ నా మీన్స్ లిమిట్లెస్ పురుష కెనాట్ బి లిమిటెడ్ టు ద బాడీ ఈవెన్ ఇఫ్ ద శృతి సేస్ సో. సీ హియర్ హౌ బోల్డ్ హీ ఈస్. నిర్గచ్చిగా లెట్ ద శృతి సే ఇహైవ అంతఃశరీరే, ఐ డోంట్ మైండ్. I will explain you why it has said that, but I will not take it as a prima facie evidence saying that the Purusha is here. Even if the Shruti says a limitless Purusha, Sarvavyapaka Ananta Sachidananda Parabrahma cannot be confined to this body. Even if the Shruti says, his answer is, in a technical language, he must understand. వచన మీన్స్ హియర్, వచన అంటే ఏదో లైను సెంటెన్స్ అని కాదు, శబ్ద ప్రమాణం. వచనము అనగా శబ్ద ప్రమాణం. ఏ ప్రమాణమైనా రెండు రకాలుగా ఉంటాయి. ఒక ప్రమాణము జ్ఞానజనకం అంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇంకొక ప్రమాణము క్రియాజనకం అంటే కారకము. జ్ఞానజనకాన్ని జ్ఞాపకము, క్రియాజనకాన్ని కారకము అంటారు.
జ్ఞాపకం అంటే ఏదో మెమొరీ అండి అనే అర్థాన్ని పక్కన పెట్టండి, అది కూడా జ్ఞాపకమే. ఎలా వస్తుందో తర్వాత చెప్తాను. జ్ఞానజనకము, క్రియాజనకము. అండర్స్టాండ్ ద టూ టెక్నికల్ వర్డ్స్. దిస్ ఇస్ అ పారిభాషిక పదాలు. జ్ఞానజనకం జ్ఞాపకం, క్రియాజనకం కారకం. కర్మేంద్రియములన్నీ క్రియాజనకము. కర్మేంద్రియాలంటే ఏమిటి? చేయి, కాలు, నోరు, విసర్జనేంద్రియము, జననేంద్రియము. ఈ 5 కర్మేంద్రియాలు. ఇవి క్రియలను చేసేవి. బట్ పేర్లోనే ఉంది కదా. ఏమండి మీకు మీ పేరు మారుతి ఎలా తెలిసిందండి అంటే, అదే మిమ్మల్ని చూస్తూనే తెలిసిందండి అన్నట్టుగా మారుతీరావు అని పిలిచాం. మారుతీరావు అంటే ఎలా తెలిసిందండి? అయ్యో మీ మొహంలోనే ఉందండి మారుతీరావు అని. అలాగే కర్మేంద్రియములు అంటే క్రియలు చేస్తాయి, కర్మలు చేస్తాయి, క్రియాజనకాలని తెలుస్తుంది. ఆ క్రియాజనకాలైన వాటిని కారకాలు అంటారు. ఇందాకలు ఏమన్నారు ఆయన? వచనస్య అకారకత్వాత్ అంటే వచనము మీరు చెప్తున్న వేదవాక్యము ఆ శబ్ద ప్రమాణమునకు కారకత్వము లేదు కనుక. శబ్ద ప్రమాణ కెనాట్ బి ఏ క్రియాజనక, ఇట్ కెనాట్ బి ఏ కారక. వై వి హ్యావ్ టు సే అన్ని జ్ఞానేంద్రియాలు జ్ఞానజనకం అంటే జ్ఞాపకం అని చెప్పాలి. జ్ఞానజనకం ఏమిటి? జ్ఞానజనకం ఇదిగో నా అన్న కర్మ జ్ఞానేంద్రియాలు, ఇదిగో నా కన్ను నా జ్ఞానం. బ్యూటిఫుల్. యూజ్ ద ఐ, యు గెట్ ద జ్ఞాన ఆఫ్ ద మౌంటైన్, జ్ఞాన ఆఫ్ రవిప్రకాష్ గారు, యు గెట్ ది వస్తు జ్ఞాన ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో దట్ ఈస్ కాల్డ్ ది జ్ఞానజనకం. అన్ని జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని కలిగించేవి. అన్ని కర్మేంద్రియాలు క్రియాజనకములు. అవి తారుమారుగా వ్యవహరించలేవు. అంటే జ్ఞానజనకం కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ యాక్షన్, క్రియాజనకం కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ జ్ఞానం. ఈ 2 మాటలను ఉపయోగించి అన్ని దర్శనాలలో ఉన్నటువంటి మతాలను అన్నిటినీ ఖండించారు, ఓడించారు. కారకములు క్రియలను కలిగించును. కారకములు చేయించేవి అంటే క్రియలు చేయడానికి ఫెసిలిటేట్ చేసేవి. క్రియలు 4 విధములు. ఏమిటి? ఆల్ ది యాక్షన్స్ ఇన్ ద హోల్ యూనివర్స్. I cannot imagine the depth of knowledge of these rishis and how they have written, particularly Sankara Bhagavad-pada. You can classify any action in the whole world under these 4 heads. బృహదారణ్యకంలో డీటెయిల్డ్గా వస్తుంది. బ్రహ్మసూత్ర భాష్యంలో కారకము జ్ఞాపకము అనే దాని మీదే చాలా డిస్కషన్ ఉంటుంది. ఓకే, ఏమిటి? ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారం. What are the 4 types of actions that are possible? There are 4 types of action. One is production, ఉత్పత్తి. Second one is importing, తెచ్చుకోవడం. అంటే వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, వెళ్ళి పట్టుకురావడం. ఆప్తి. ఇక్కడ లేదు మన దగ్గర, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఆప్తి. సంస్కారం, ఉన్నదానిని ట్రీట్ చేసి ప్యూరిఫై చేయడం సంస్కారం. అంటే ఒక వస్తువు ఉంది, దాన్ని సంస్కరించి, అంటే ఇప్పుడు నీరు ఉంది, దాని నుంచి తాగే నీరు కావాలి, ఆ నీరుని సంస్కరించి ఇది పెట్టి అది పెట్టి ఆర్ఓ పెట్టి సంస్కరించి తాగు, అది క్రియ. వికారం అంటే చేంజ్. యూ కెన్ చేంజ్ ఇట్. యూ హ్యావ్ కాఫీ పౌడర్, యూ హ్యావ్ మిల్క్, యూ హ్యావ్ హీట్ అండ్ యూజ్ దీస్ థింగ్స్ అండ్ చేంజ్ దెమ్ into something you want to drink, that cup of coffee. So any action can be classified into 4 types. One is utpatti, production. Apti is getting from somewhere. Samskara is the purification or cleanliness. The gold mine lonchi gold ore undi, ఆ ఓర్ని సంస్కరించి బంగారాన్ని తీసి దాని నుంచి ఆభరణాలు తయారు చేస్తాం. వికారం అంటే మార్పు, change. You make some chemical or physical or electrical or mechanical change in that particular substance and produce a new substance. This is the production in different factories. So anything is related to Patti,
Apti, Samskara, or Vikara. These are the Kriyas. And the Karakas are the ones which facilitate the Kriyas. Okay? కారకము చతుర్విధ ఫల ప్రాప్తిని కలిగిస్తుంది. కారకం ఏం చేస్తుంది? కారకం అంటే ద వన్ విచ్ మేక్స్ ద యాక్షన్ హ్యాపెన్, విచ్ మేక్స్ ద క్రియ హ్యాపెన్. కారకం. దాని 4 రకాల ఫలాలు ఏమిటి? చతుర్విధ ఫల పురుషోత్తాలు అనుకోకండి. ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాల దగ్గర పారిపోదు, పురుషోత్తాలు అవి. చతుర్విధ ఫల ప్రాప్తుల గురించి మాట్లాడుతున్నాం. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారం కదా. జ్ఞాపకము కారకము కాదు, పై ఫలములను పొందించలేదు. జ్ఞాపకం ఈజ్ వాట్? జ్ఞానజనకం. జ్ఞానాన్ని పుట్టిస్తుంది కానీ విషయాన్ని చెయ్యదు. వస్తువుని తయారు చేయలేదు, వస్తువుని వెళ్ళి పట్టుకురాదు, వస్తువుని సంస్కరించదు, వస్తువులో మార్పులు తెప్పించదు. ఫర్ ఎగ్జాంపుల్, సన్లైట్ మై ఐ అండ్ ఏ గులాబ్. I see the jnana of gulab. This is called the vritti jnana or the vastu jnana or a limited cognition. You can apply the limited cognition if you understand, then you go to the unlimited aparichinna searching and veldam. First, given that seeing a rose, can it produce any action? Seeing a rose is just getting the knowledge about the rose. Jnana janakam. జ్ఞాపకం, క్రియాజనకం కాదు. ఆ రోజుతో ఏదైనా క్రియాజనకం కావాలంటే మళ్ళీ చేతులతో ఆ రోజును కొయ్యాలి, అటువంటి రోజుల్ని కలపాలి, ఓ మాల కట్టాలి, ఆ మాలను దేవునికి వేయాలి. నేనే పెట్టించుకోవాలని ఎందుకు చెప్పలేదు అంటే, పూజ పుష్పము తాలూకా పరమ ప్రయోజనము పరమేశ్వరునికి చేరడమే కానీ తలలపై బెడ్స్పై చేరడానికి కాదు అనే విషయం ఇండైరెక్ట్గా బోధించడానికి. పూల యొక్క పరమ ప్రయోజనము పరమేశ్వరుని అలంకరణ. అది పక్కన పెట్టండి. సో జ్ఞాపకం, శబ్ద ప్రమాణం జ్ఞాపకమా కారకమా? జ్ఞాపకం. ఇట్ గివ్స్ జ్ఞాన. వెన్ ఇట్ గివ్స్ జ్ఞాన, ఇట్ ఈస్ జ్ఞానజనకం. జ్ఞానజనకం ఇస్ జ్ఞాపకం. అండ్ దట్ జ్ఞాపకం కెనాట్ బి కారకం. అకారకత్వాత్ వచనస్య వచన ఈజ్ ఎ జ్ఞాన and vachana is jnana pramana. Jnana pramana is jnana janakam. It cannot be a kriya janakam. It cannot be a karakam. Akarakatva. Pramanamu akarakamu. Pramanamu is jnana. Akarakamu. Kanuka pramanamu cannot alter a fact. If you want to alter a fact, ఉన్నదానిని మార్చాలి అంటే you require a kriya, you require a karaka. Unfortunately, pramana is not a karaka. Alteration is what? It's modification. Ananta, aprameya. Purushudu, శరీరము పరిమితము కాదు అనేది లోక సత్యము. అన్ని ఉపనిషత్తులు ఘోషించే సత్యం. ఇక్కడున్న ఒక సెంటెన్స్ అంతఃశరీరే హైవ అన్నది ఈ ప్రమాణము cannot alter this universal fact because pramana or jnana janaka cannot be a karaka. Akarakatva. Vachanasya akarakatvat annadi ippudu chupichanu. Look at the courage of our Acharya, who says even if there is a text in the Veda or in the Upanishad, I will not accept it blindly without analyzing why it is said so, because a vachana can at best be a jnana janaka and it can never be a karaka.